హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కమలాస్ వరల్డ్. మనం ఇప్పుడు మునాలం చింతకాయ పులుసు చేసుకోబోతున్నాం. చేపని బాగా వాష్ చేసుకొని ఒక 4 స్పూన్స్ కారం వేసుకోవాలి, 3 స్పూన్స్ సాల్ట్ వేసుకోవాలి, 1 స్పూన్ ధనియా పౌడర్, హాఫ్ టేబుల్ స్పూన్ జీరా పౌడర్, పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి. వేసుకొని కలిపిన తర్వాత ఒక 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 4 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. 2 ఆనియన్స్ ఉల్లిపాయలు బాగా పొడవుగా కట్ చేసుకోవాలి. ఒక 12 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఎందుకంటే ఇది చింతకాయ పులుసు కాబట్టి కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు కలిపిన చేప ముక్కలను వేసుకోవాలి. ఇప్పుడు చింతకాయ 1 కేజీ తీసుకోవాలి. 1 కేజీ చింతకాయలని బాగా కడిగి బాయిల్ చేయాలి. ఉడికించిన తర్వాత దాన్ని గుజ్జు తీసుకొని ఇలా పేస్ట్ జ్యూస్లా చేసుకోవాలి. మనం బాగా పిసిగి చేసుకోవాలి. వేసుకున్న తర్వాత దీంట్లో వేసుకోవాలి చేప ముక్కల్లో. చింతకాయ పులుసు చింతకాయ చేపల పులుసు సూపర్ టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేయండి. ఇంట్లో కారం, ఉప్పు, పులుపు కొంచెం ఎక్కువ వేసుకోవాలి. సూపర్ టేస్ట్గా ఉంటుంది. అసలు ఒకసారి తిన్నారంటే అందులో వదిలిపెట్టరు. ఇలా మరుగుతుంటే మంచి స్మెల్ వస్తుంది. అసలు ఆ స్మెల్కి అసలు సూపర్గా తినాలనిపించేస్తుంది మనకి. అంత టేస్టీగా ఉంటుంది ఇది చింతకాయ పులుసు. ఇప్పుడు క్లైమేట్ చాలా చల్లగా ఉంది తుఫాన్తో. సూపర్ టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్, తినండి ఒకసారి చేసుకొని. కరివేపాకు వేసుకోవాలి. ఒక 5 బెండకాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు ఒక 2 వేసుకోవాలి. టేస్టీగా ఉంటుందంటే ఒకసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా యమ్మీగా ఉంటుంది. అసలు చింతకాయ మునాలం పులుసు సూపర్ కాంబినేషన్, టేస్ట్గా ఉంటుంది. కొత్తిమీర వేసుకోండి లాస్ట్లో. సూపర్ అంటే సూపర్. చల్లని క్లైమేట్లో వేడి వేడి పులుసు వేసుకొని అన్నం తింటుంటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలా దగ్గర పడినంత స్టవ్ ఆఫ్ చేసుకొని భోజనం చేయండి. సూపర్ టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. బాయ్.